ఎస్ వెంకట్జీ. హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ, సుమంత్ గారికి, శేష్ గారికి, ఇంకా మిగిలిన టీం అందరికీ, మీడియా వాళ్ళకి. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ దే విల్ కాల్ మీ హియర్. ఐ జస్ట్ ప్లేడ్ ఎ వెరీ స్మాల్ పార్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. బట్ ఐ బీన్ అవే ఫ్రమ్ ఫిల్మ్ ఫ్రమ్ పాస్ట్ 3-4 years. చాలా రోజుల నుంచి మళ్ళీ అగైన్ ఐ వాజ్ బిజీ విత్ పబ్లిషింగ్ సంథింగ్. కథలు అనేది నాకు చాలా క్లోజ్ టు హార్ట్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ తెలుగు సాహిత్యం అండ్ వీ స్టార్టెడ్ పబ్లిషింగ్ హౌస్. అండ్ ఆ టైంలో నితిన్ నా దగ్గరికి ఒకరోజు వచ్చి ఇలా ఒక సినిమా చేస్తున్నాము, వీ నీడ్ యువర్ హెల్ప్ ఇన్ మేకింగ్ ద స్క్రిప్ట్ బెటర్ అన్నారు. సో నేను సన్నీ ఆల్మోస్ట్ కొట్టుకునే అంత పరిస్థితికి వెళ్ళాము ఈ స్క్రిప్ట్ డిస్కస్ చేస్తూ. అండ్ ఫైనలీ ఇట్ హెస్ టర్న్డ్ అవుట్ వెరీ గుడ్. ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ రియల్లీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అంటే ఎడ్యుకేషన్, బికాజ్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఏ ప్రొఫెసర్ అట్ రామానాయుడు ఫిల్మ్ స్కూల్. అండ్ స్టోరీస్ బికాజ్ ఆఫ్ ద పబ్లిషింగ్ హౌస్. అండ్ ఇవన్నిటిని బ్లెండ్ చేస్తూ ఇలాంటి ఒక మంచి సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. యూ కెన్ యాక్చువల్లీ సీ, అంటే ఒక మంచి సినిమా ఒక మంచి సబ్జెక్ట్తో వచ్చినప్పుడు అది ఎంత మార్పు కలిగిస్తుంది అనేది. ఇందాక ఈ ముగ్గురు పిల్లలు వాళ్ళు సినిమాలో యాక్ట్ చేసిన దానికి అందరికీ ఉంటుంది ఆనందం, చిన్నపిల్లలు సినిమాలో యాక్ట్ చేస్తే. కానీ వాళ్ళు ముగ్గురు కూడా ఏం మాట్లాడారంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అనే ఆ విషయం వాళ్ళకి ఎంత బాగా బోధపడింది ఈ సినిమా ద్వారా. సో ఐ థింక్ ఇట్ హెస్ అచీవ్డ్ వాట్ ఈ సినిమా ఏం చేయాలనుకున్నదో. దట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. సో థ్యాంక్ యూ నితిన్, సన్నీ, తన్మయ్ అండ్ సాయి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. అండ్ ఇవాళ ఇంత బాగా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాం అంటే అది ఈటీవీ విన్ ఈ చిత్రాన్ని నమ్మడం, ఈ కథని నమ్మడం, ఈ విన్ ఒరిజినల్గా ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకుని రావడం. అఫ్ కోర్స్ ఇది ఒరిజినల్ ఫిలిం. దే ఆర్ స్కూల్లో పిన్ని లాస్ట్ వర్కింగ్ డే, రిటైర్మెంట్, సర్ప్రైజ్ గిఫ్ట్. అవును, అమ్మకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. మరి తనకి